టైసన్ నాయుడు సంగతి ఏంటి సార్? టైసన్ నాయుడు కూడా ముందు అంటే కొద్దిగా దీని మీద ఎక్కువ కాన్సంట్రేషన్‌లో పడిపోయాం. హ్మ్. అది కూడా సినిమా అయితే బ్రహ్మాండంగా వచ్చేసింది. హ్మ్. ఒకసారి ఇది అయిపోతే దాన్ని బట్టి తొందరగానే వదిలేసేయాలి. దానికేమన్నా రీషూట్‌లు అలాంటివి ఏమైనా చేశారా సార్? రీషూట్‌లు ఏం లేదండి. అది కూడా అనుకున్న వర్కింగ్ డేస్‌లోనే అయిపోయింది. అది కాకపోతే కూడా బ్రేక్‌లు ఎక్కువ వల్ల. బ్రేక్‌లు ఎక్కువ పడతా ఉన్నాయి మెయిన్‌లో. సో మోస్ట్ ప్రాబబ్లీ 1-2 మంత్స్‌లోనే రిలీజ్ చేసేస్తాం అది కూడా. 14 రీల్స్‌కి, 14+కి ఏమైనా మేకింగ్ పరంగా, ఐడియాలజీ పరంగా ఏమైనా తేడా ఉందండి? ఏం లేదు. ఇప్పుడు అందులో ముగ్గురు ఉండేవాళ్ళం, ఇందులో ఇద్దరు ఉన్నాం అంతే. దానికోసం అంతకుమించి పెట్టింది. లేదు. రైట్ అంటే సార్. అంత ముందల నుంచి ఓకే మనం చిన్న సినిమాలకి ఇప్పుడు డిజిటల్ కూడా వస్తుంది. సో ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్‌గా వేరే ఉంటే బాగుంటుంది. వేరే ఉంటే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్‌గా బ్యానర్ పెడదామని అనుకుంటుంది. ఇట్స్ సో హ్యాపెండ్ నౌ అది కూడా మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది అంతే. అఖండ 2 తర్వాత, టైసన్ నాయుడు తర్వాత ఇంకేమున్నాయి సార్ లైనప్‌లో? ఉన్నాయండి. అంటే 2, 3 ఉన్నాయి. అంటే ప్రస్తుతం టైమ్ ఇట్స్ మోర్ లైక్ వెయిట్ అండ్ వాచ్. హ్మ్.